సబ్స్క్రైబ్ చేయండి అఫ్సర్ టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ. Hi friends, welcome back to my channel. And today topic is TaRL. Dear friends, TaRL full form is Teach at Right Level. This is a program proceeding issued from Suresh Kumar sir, IAS, Commissioner of Schools, and this proceeding giving the information about TaRL. SCRT వారు ఇచ్చారు. TaRL program is as per the action plan academic year 23-24. ఈ ప్రోగ్రామ్ తెలుగు మరియు మ్యాథ్స్ లెర్నింగ్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ చేయడానికి 3వ తరగతి నుండి 5వ తరగతి అంటే 3, 4, 5 క్లాసులకు ఈ యొక్క ప్రోగ్రాము అమలు చేస్తారు. ఈ ప్రోగ్రామ్ను అమలు చేయడానికి కమిషనర్ గారి ప్రొసీడింగ్ ఇచ్చారు. ఇందులో 3 to 5 క్లాసెస్ డీల్ చేసేవారికి ఇదివరకే 2022-23 శిక్షణ ఇవ్వడం జరిగింది. అలాగే ఆన్లైన్లో TaRL ఓరియంటేషన్ ట్రైనింగ్ 2023-24 సంవత్సరంలో ఆన్లైన్ ద్వారా ఇచ్చారు. ఓవరాల్గా గవర్నమెంట్ యొక్క వర్షన్ ఏమంటే అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ను కంపల్సరీగా స్టార్ట్ చేయాలి, అమలు చేయాలని గవర్నమెంట్ యొక్క ఆర్డర్స్. ఇందులో 2023-24లో బేస్ లైన్, మిడ్ లైన్ అండ్ ఎండ్ లైన్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఇక చూడండి, ఇక్కడ ఇందులో డిస్ట్రిక్ట్ డిఓస్ అండ్ ఎంఈఓస్ అండ్ అదర్ సిఆర్పిస్ వాళ్ళందరికీ ఈ ప్రోగ్రాము అమలు చేయమని చెప్పడం జరిగింది. అలాగే ఈ ప్రోగ్రాం కోసం ఒక టైం టేబుల్ లాంటిది తయారు చేశారు. 5th జూన్ 2023లో వారికి మాస్టర్ ట్రైనర్కు ట్రైనింగ్ ఇచ్చారంట. నెక్స్ట్ 8th జూన్లో ఆన్లైన్ ట్రైనింగ్ ఫర్ 2700 ట్రైనర్స్కి ఇచ్చారు. నెక్స్ట్ మండల్ లెవెల్ టీచర్ ఆన్లైన్ ట్రైనింగ్ ఇచ్చారు. జూలై 1st నుంచి 7th వరకు మండల్ లెవెల్ టీచర్ ఆన్లైన్ ట్రైనింగ్ స్పెల్ 2, స్పెల్ 1, స్పెల్ 2 ఇచ్చారు. ఇప్పుడు చూడండి, 11th జూలై 2023 అంటే జస్ట్ మానిటరింగ్ చేయాలి. ఈ మానిటరింగ్ ప్రోగ్రాము స్టార్ట్ అయింది. అండ్ జూలై 12 ప్రపోజల్ ఫార్ TaRL టెస్టింగ్ ప్రింటెడ్ అండ్ సెంట్ టు ద స్కూల్ పాయింట్. 12వ తేదీ స్కూల్ పాయింట్కు TaRL తారుకు ప్రింటింగ్ మెటీరియల్ అని అందించాలని ఉంది. 14th జూలై టు 15th జూలై 14-15 జూలైలో కండక్టింగ్ ఆఫ్ బేస్ లైన్ టెస్ట్ అట్ స్కూల్ లెవెల్ ఫర్ క్లాస్ 3 to 5. వీరికి మ్యాథ్స్ మరియు లాంగ్వేజ్లో, తెలుగు లాంగ్వేజ్లో ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. అండ్ 17th జూలై 23 ప్రోగ్రామ్ రోల్ అవుట్ షుడ్ హ్యాపెన్ ఆఫ్టర్ కండక్టింగ్ బేస్ లైన్ ఇన్ 2 sessions in each mandal of half day and should conduct the class morning and remaining half days course in the afternoon. మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ ఇవి కండక్ట్ చేయాలి. ఇవి లాస్ట్ డేట్ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేయడానికి డేటా 22nd జూలై. ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇంకా కంటిన్యూస్గా ఇలానే డేట్ వారీగా ఏమేమి చేయాలో అనేది సబ్మిషన్ ఆఫ్ డేటా ఇచ్చారు. ఇప్పుడు చూద్దాము ఎగ్జామ్స్ ఎలా నిర్వహించాలి, తర్వాత అందులో ఎగ్జామ్స్ తాలూకు మెటీరియల్ ఎలా ఉంటుంది, ఎలాంటి క్వశ్చన్ వస్తాయో చూద్దాం. ఫ్రెండ్స్, ఇన్స్ట్రక్షన్ తర్వాత ఇప్పుడు చూడండి, ఈ టెస్ట్ను ఎలా నిర్వహించాలి. ఉపాధ్యాయులకు సూచనలు. తెలుగులో చదివే స్థాయి నిర్ధారణ పరీక్ష. ఇది ప్రథమ్ వారిచే పరీక్ష సెట్టింగ్ చేయడం జరిగింది. అండ్ అసర్ అండ్ ప్రథమ్ వారు. ఇక చూడండి, పారాగ్రాఫ్. పిల్లలను ఈ 2 పేరాలను ఏదో ఒక పేరాలను చదవని చెప్పండి. పిల్లలను ఏదో
ఒకటి తనే ఎంచుకొని చదవని చెప్పండి. పిల్లలు ఎంచుకోని పక్షంలో ఏదో ఒకటి చదవమని చెప్పండి. అయితే పిల్లలను చదవని అడగండి. వారు చదువుతున్నప్పుడు మనం జాగ్రత్తగా వినాలి. ఇక చూడండి, దేర్ ఆర్ 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఒకవేళ పిల్లలు పేరాగ్రాఫ్ స్థాయిలో లేకపోతే, అంటే పేరాగ్రాఫ్ చదివే స్థాయిలో లేకపోతే, ఇక్కడ పిల్లలు పేరాగ్రాఫ్ స్థాయిలో ఉంటే, అంటే లెఫ్ట్ సైడ్లో కొంచెం లో స్టాండర్డ్, రైట్ సైడ్లో కొంచెం హై స్టాండర్డ్ గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. ఫస్ట్ తక్కువ స్టాండర్డ్, వాక్యం చదివినట్టు కాకుండా పదాలు చదవడము, వాక్యాన్ని తడబడుతూ మరియు తరచుగా ఆగుతూ చదవడము, వాక్యాన్ని ధారాళంగా చదువుతూ 3 కంటే ఎక్కువ తప్పులు చదవడము. పిల్లలు పేరా స్థాయిలో లేకపోతే పదాలు చదవని చెప్పండి. ఇది మరీ డల్ స్టూడెంట్స్కు అప్లై అవుతుంది. ఇది చూడండి, పదాలను విడదీసి కాకుండా వాక్య రూపంలో చదవాలి. పిల్లలు నెమ్మదిగా చదివిన ఇచ్చిన పేర ధారాళంగా చదవాలి. 3 తప్పులు మించకుండా పేర చదవాలి. నెక్స్ట్ వన్, పిల్లలు పేరా స్థాయిలో లేకపోతే పదాలను చదవమని అడగాలి. ఒకవేళ పిల్లలు పేరా స్థాయిలో ఉంటే పిల్లలను కథ చదవమని అడగాలి. ఇక చూడండి, పదాలు కథ. ఈ పదాలు అంటే లెఫ్ట్ సైడ్లో ఉన్నవాళ్ళు కొంచెం తక్కువ స్థాయి ఉన్న వాళ్ళ కోసము కృత్యాలు. పరీక్షాపత్రం నుంచి ఏవైనా 5 పదాలు చదవమని అడగండి. పిల్లలు పదాలను తనకు తానుగా ఎంచుకోవచ్చు. ఒకవేళ తను ఎంచుకోకపోతే అప్పుడు ఏవైనా 5 పదాలు ఉపాధ్యాయులు చూపించి చదవమని అడగాలి. పిల్లలు పదాల స్థాయిలో ఉన్నట్లయితే 5 పదాల నుంచి కనీసము 4 పదాలు స్పష్టంగా చదవగలగాలి. ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. 5 పదాల్లో 4 పదాలు చదవాలి కరెక్ట్గా. కథ గురించి, కథ చదవమని అడగండి. పిల్లలు కథ స్థాయిలో ఉంటే, అంటే కథ చదివే స్థాయిలో ఉంటే పదాలను విడదీసి కాకుండా వాక్య రూపంలో చదువుతారు. ఇచ్చిన అంశాన్ని ధారాళంగా చదువుతున్నా కానీ నెమ్మదిగా చదవటం. ఇచ్చిన అంశాన్ని 3 కంటే ఎక్కువ తప్పులు లేకుండా చదవడం. అండ్ చూడండి, ఇక్కడ ఒకవేళ పిల్లలు పదాలు స్థాయిలో ఉండి పదాలు స్పష్టంగా చదవగలిగితే ఇంకొకసారి అదే పేరాను చదవడం అవకాశం ఇవ్వండి. పిల్లలను తప్పు లేకుండా పదాలు ధారాళంగా చదివినా లేదా కష్టపడి పేరాను చదువుతున్న పదాల స్థాయి అని మార్క్ చేసుకోండి. చూడండి, ఇక్కడ ధారాళంగా చదివేవారు మాత్రమే రైట్ సైడ్లో ఉంటారు. ధారాళంగా చదవకపోతే లెఫ్ట్ సైడ్లో వారి స్థాయి తక్కువగా నమోదు చేసుకోమని ఇక్కడ సూచన. పిల్లలు కథ స్థాయిలో ఉంటే కథ స్థాయిలో మార్క్ చేయండి. పిల్లలు కథ స్థాయిలో లేకపోతే పేరా స్థాయిలో మార్క్ చేయండి. ఇది కూడా ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. పిల్లలు పదస్థాయిలో లేకపోతే ఎంచుకున్న 5 పదాలలోని పదాలు కాకుండా కూడా సరిగ్గా చదవకపోతే అక్షరాలు చదివించండి. ఇది లీస్ట్ కాంపిటెన్స్ అనమాట. అక్షరాలు, పిల్లలు పరీక్షాపత్రం నుంచి ఏవైనా 5 అక్షరాలు చదవమని అడగండి. అక్షరాల కృత్యం ఇది. పిల్లలు అక్షరాలను తనకు తానుగా ఎంచుకోవచ్చు. ఒకవేళ తను ఎంచుకోకపోతే అప్పుడు ఏవైనా 5 అక్షరాలు చూపించి చదవమని అడగండి. పిల్లలు అక్షర స్థాయిలో ఉంటే 5 అక్షరాలలో 4 అక్షరాలు సులువుగా సరిగ్గా గుర్తించగలగాలి. అలాగే పిల్లలు అక్షర స్థాయిలో ఉంటే ఇంకొకసారి పదాలు చదవమని చెప్పాలి. ప్రతిసారి ఏ సూచన అయితే ఇచ్చారో అవి ఉపయోగిస్తూ పరీక్షించాలి. పిల్లలు 5 అక్షరాల నుండి 4 అక్షరాలు సరిగ్గా చదివారు కానీ పదాలు సరిగ్గా చదవలేకపోతున్నారు. అప్పుడు పిల్లలు అక్షరాల స్థాయిలో ఉన్నట్టు మార్క్ చేసుకోండి. నెక్స్ట్, పిల్లలు అక్షర స్థాయిలో 5 అక్షరాల నుంచి 4 అక్షరాలు కూడా గుర్తించలేకపోతే పిల్లలు ప్రారంభ స్థాయిలో మార్క్ చేయండి. సర్వే పత్రములో పిల్లల యొక్క అత్యధిక స్థాయి మాత్రమే మార్క్ చేయాలి, తక్కువ స్థాయి చేయకూడదు. తెలుగు సమూహాలు చూడండి, గ్రూప్ 1 అంటే ప్రారంభ మరియు అక్షర స్థాయి పిల్లలు గ్రూప్ 1లో, గ్రూప్ 2
పదాలు మరియు పేరా స్థాయి పిల్లలు. గ్రూప్ 3 కథ స్థాయి వాళ్ళు. ఈ మూడుగా గ్రూప్గా మనము డివైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మ్యాథ్స్లో గణితంలో స్థాయి నిర్ధారణ ప్రక్రియ భాగం 1. అంకెలు సంఖ్యలలో మూల్యాంకనం చేసే విధానం. క్రింద ఇవ్వబడిన నమూనా పరీక్షా పత్రాన్ని ఉపయోగించి విద్యార్థులు పరీక్షా స్థాయి 1 నుండి మొదలు పెట్టండి. ఆ తర్వాత వారు స్థాయి 1 నుండి గుర్తించిన దాన్ని బట్టి క్రింది తెలిపిన నియమాలను అనుసరించి తర్వాతి స్థాయిలో వెళ్ళి గుర్తించమనండి. అలా గుర్తించిన విధంగా అందరూ విద్యార్థులను ఒక్కొక్కరిని పరీక్షించి వారి వారి స్థాయిని కింద స్థాయి విధంగా గుర్తుంచుకోండి. ఇక్కడ చూడండి, సంఖ్యను గుర్తించము. 9, 9, 6, 4, 8, 5 ఇలా ప్రతిదీ ఇండివిజువల్గా డిజిట్ను మనము ఐడెంటిఫై చేయమని చెప్పాలి. 87, 20, 93, 12 అంటే ఫస్ట్ స్థాయిలో 0 to 9, రెండవ స్థాయిలో 10 to 99 అండ్ మూడో స్థాయిలో 100 to 999 వరకు చేసుకోవాలి. స్థాయి 1 చూద్దాం. 1లో ఇచ్చిన 6 అంకెల్లో 4 కంటే తక్కువ అంకెలు గుర్తుపడితే విద్యార్థులను ప్రారంభ స్థాయిలో గుర్తించండి. 4 కంటే తక్కువ. ఈ విచారా ఈ 6 పదాలలో 4 పదాల కంటే తక్కువ అంటే 2, 3 అంటే అతను అంకెలను కూడా గుర్తించే స్థాయిలో లేడు కాబట్టి మొదటి ప్రారంభ స్థాయిలో ఉంచండి. స్థాయి 1లో 6 అంకెలలో 4 అంకెలను సరిగ్గా గుర్తించగలిగి స్థాయి 2లో 6 అక్షరాలలో 4 అక్షరాలు గుర్తించలేని విద్యార్థులను 0 to 9 స్థాయి గుర్తించాలి. అంటే ఎగ్జాంపుల్, ఇందులో 5 ఇచ్చాము, 5 చెప్పాడు, కానీ ఇందులోని అంశాలను గుర్తించలేకపోతున్నాడు. అప్పుడు ఇతని స్థాయి ఇదే. అలా నెక్స్ట్ ఇది చూడండి, స్థాయి 2లో 6 సంఖ్యలలో 4 సంఖ్యలు గుర్తించగలిగి ఉండాలి. ఇది 6. ఈ 6లో ఏదైనా 4. స్థాయి 3లో 6 సంఖ్యలలో కనీసం 4 సంఖ్యలు గుర్తించలేని విద్యార్థులను రెండవ స్టేజిలో ఉంచాలి. స్థాయి 3లో 6 సంఖ్యలలో కనీసం 4 సంఖ్యలను గుర్తించగలిగితే ఆ విద్యార్థులను 100 నుండి 999 సంఖ్యల స్థాయిలో గుర్తించండి. ఇది భాగం 2. ఫస్ట్ భాగం వాళ్ళు కేవలము అంకెలను గుర్తించే పనిలోనే వారు ఉంటారు కాబట్టి వారిని అక్కడే మీరు గుర్తించాలి. ఇప్పుడు భాగం 2, ఈ సెకండ్ భాగంలో చూడండి, ఇవి సంకలనం అంటే యాడింగ్. ఈ 2 అంకెల కూడికలు చేయించాలి. అండ్ వ్యవకలనం, తీసివేతలు అండ్ గుణకారం. చూడండి, ఒకే సింగిల్ డిజిట్తో మల్టిప్లికేషన్ చేయాలి. అలాగే సింగిల్ డిజిట్తో భాగాహారం లేదా డివిజన్ చేయించాలి. ఇది కొంచెము పెద్ద స్థాయి స్టాండర్డ్ అన్నమాట. మరియు ఇక్కడ సూచన, గణిత చతుర్విధ ప్రక్రియలలో ముందుగా కూడికల నుండి మొదలు పెట్టాలి ఎప్పుడు. తర్వాత కనీసము 2 ప్రశ్నలు సాధించగలిగితే తీసివేత స్థాయి ప్రశ్నలు ఇవ్వాలి. అలాగే ఇక్కడ చూడండి, కూడికలు 3 వాటిల్లో మనము 2 చేయగలగాలి. నెక్స్ట్ అది చేస్తేనే మీరు ఆ విధంగా ప్రతి స్థాయి చేయగలిగినప్పుడే తర్వాతి స్థాయి ఇవ్వాలి. చతుర్విధ ప్రక్రియలలో పిల్లవాడి అత్యున్నత స్థాయి మాత్రమే ఫార్మేట్లో గుర్తించాలి. గణిత సమూహాలు, గణితంలో సమూహాలను చతుర్విధ ప్రక్రియల ఆధారంగా నిర్ధారిస్తారు. ఇక చూడండి, 3 గ్రూపులు, 1, 2, 3. ఎటువంటి చతుర్విధ ప్రక్రియల చేయలేని పిల్లలు మరియు కూడికల స్థాయి పిల్లలు ఫస్ట్ గ్రూప్లో. సెకండ్ గ్రూప్లో తీసివేత స్థాయి మరియు గుణకార స్థాయి పిల్లలు.
మూడవ గ్రూప్లో మీరు ఇక్కడ గమనించండి, భాగాహారము స్థాయి పిల్లలు. భాగాహారము డివిజన్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఖచ్చితంగా